హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఎప్పటి నుంచో ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆ రోజు అయితే రానే వచ్చింది. ఇప్పుడు ఎలాంటి గుడ్ న్యూస్ అయినా ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకునే వాళ్ళం ఆర్ మేమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మీరు కూడా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో మీకైతే క్లారిటీ వస్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది. సో ఈరోజు అయితే మీకు ఒక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా పదండి. ఈ వ్లాగ్ April 30th అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ అంత మంచి రోజు మీకే తెలుసు. సో ఆ రోజు ఏది కొన్నా సరే, బంగారం కానీ వెండి కానీ ఏది కొన్నా సరే డబుల్ రెట్లు అవుతాయి అంటారు కదా. సో ఫస్ట్ అయితే ఆ రోజు ఇంట్లో నిత్య దీపం పెట్టుకొని గుడికి అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి గుడికి ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇంట్లో అయితే దీపం పెట్టేసి ఇంకా బయట గుడికి వచ్చి దండం అయితే పెట్టుకున్నాము. ఆ రోజు దానం చేసినా మంచిది అంటారు. సో ఒక్కొక్కరి సెంటిమెంట్ ఒక్కొక్కరిది. గుడిలో అయితే జనాలు ఎవరు లేరు. మేము వెళ్ళింది 10:30కి అలా అనుకుంటాను. సో ఇంట్లో అండ్ బయట కూడా దేవుడిది దండం పెట్టేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము బంగారం కొనడానికి అయితే వెళ్ళట్లేదు. మళ్ళీ అనుకుంటారేమో అక్షయ తృతీయ కదా, బంగారం కొనడానికి వెళ్తున్నారేమో అని చెప్పేసి. బట్ అలాంటి సెంటిమెంట్స్ అయితే ఏమీ లేవు. పర్టికులర్గా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి ఆర్ వెండి కొనాలి అని. సో ఎప్పుడు అనిపిస్తే ఆర్ లక్ష్మీదేవి ఎప్పుడు పిలిస్తే ఆ రోజైతే వెళ్ళి కొంటాము. పర్టికులర్గా ఈ డే ఆ డే అని పర్టికులర్గా మేము ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. ఒక సెంటిమెంట్ ఉండిపోతుంది. అంటే అక్షయ తృతీయ రోజు కొంటే మళ్ళీ ప్రతి ఇయర్ కొనాలి అనే సెంటిమెంట్ ఉండిపోతుంది అని చెప్పేసి సెంటిమెంట్ అయితే మేమే పెట్టుకోలేదు. ఏదైనా సరే వారి నమ్మకాలు, వాళ్ళ బిలీఫ్స్ బట్టే ఉంటాయి. సో ఇది మా బిలీఫ్. సో అందరు కూడా ఇలాగే ఉండాలి అని నేను అనట్లేదు, ఇదే నమ్మాలి అనుకోవట్లేదు. ఇదైతే చూసారు కదా బేగూర్ లేక్. ఆల్రెడీ నేను మన వీడియోలో ఈ బేగూర్ లేక్ గురించి అయితే షేర్ చేస్తుంటాను ఒక వ్లాగ్లో. వీడియో చూస్తూ ఉండండి, ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకే అర్థమవుతుంది. లేరా నువ్వు అమ్మ చేతిలో పెట్టు, అమ్మ చేతిలో పెట్టు. ఫైనల్లీ ఏంటి? దేని తాళాలు? కొత్త ఇంటి తాళాలు తీసుకున్నాము. ఫైనల్లీ మేమైతే కొత్తలు తీసుకున్నాము. సో దానికి కీస్ అయితే ఈరోజు అయితే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా అక్షయ తృతీయ రోజు. ఇప్పటి నుంచో ఇస్తామన్నారు, బట్ మేము మెయిన్గా అక్షయ తృతీయ రోజు తీసుకుందాము, ఎలానో మంచి రోజు కదా అని చెప్పేసి ఈ డే కోసం అయితే వెయిట్ చేసాము. ఫైనల్లీ అయితే ఆ డే వచ్చేసింది. సో మేము కీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు అని చెప్పేసి. ఫైనల్లీ ఈరోజు అయితే మాకు హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేసారు. ఇంకా చిన్న చిన్న సివిల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఒక్కొక్కరికి అలా హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తున్నారు లైన్ వైజ్గా. ఎవరి కౌంట్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే కీస్ అయితే ఇచ్చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు కావాలి అంటే గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. బట్ మాకు ఇంకా టైం ఉంది గృహప్రవేశం చేయడానికి. బట్ మేమైతే ఫస్ట్ కీస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చేయించుకోవాలి. వాటి కోసం అయితే ఫస్ట్ అయితే చిన్న చిన్న వైరింగ్స్ అవి చేయించుకోవాలి. ఎలక్ట్రీషియన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా. సో ఇంకా సీలింగ్ వర్క్ కోసం కూడా మేము ఇంకా మాట్లాడేసాము. సో వాళ్ళు కూడా ఆ రోజే వచ్చేసారు. ఇంకా వాళ్ళనైతే ఫ్లాట్కి తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పి మా వారైతే తీసుకువెళ్తున్నారు వాళ్ళని. మాదైతే హై రైజ్ అపార్ట్మెంట్ కాదండి, బట్ గేటెడ్ కమ్యూనిటీయే. ఫర్దర్లో దీనికోసం కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే ఏంటి అనేది మాత్రమే చూపిస్తున్నాను. అంటే ఈరోజు వీడియోలో ఏం జరిగింది, బ్లాగ్లో ఏం జరిగింది అనేది చూపిస్తున్నాను. ఈరోజు అయితే అంటే అక్షయ తృతీయ రోజు చాలామంది గృహప్రవేశం కూడా చేశారు. మేము వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక అంటే ఇంటీరియర్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అని ఎన్ని చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉండకుండా కంప్లీట్ చేసే దిగుదాము అని చెప్పేసి అయితే ఫైనల్గా వెయిట్ చేసాము.
వస్తే డోర్ ఓపెన్ చేశాక ముగ్గురం ఒకేసారి అడుగు పెడదాము అని చెప్పి వాళ్ళనైతే వెయిట్ చేయమన్నాను. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్సే ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి, ఫ్యూచర్లో మనం చూసుకున్నా బాగుంటాయి. ఆర్ మా పాప పెద్ద అయిన తర్వాత ఇవన్నీ చూసుకున్న హ్యాపీనెస్ ఇస్తుంది, మెమొరీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్, అది కూడా ఓన్ హౌస్ అంటే ఎవరికైనా కలే కదా, డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. చిన్న వస్తువు కొన్నాము అంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒక ఇల్లు కొన్నాము అంటే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అందరికీ తెలుసు. ఆ హ్యాపీనెస్ నా ఫేస్లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల మేము కీస్ అయితే తీసుకోలేదు. ఎందుకు ఒకసారి తీసుకున్నాము అనుకోండి, ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ డిలే చేస్తారు చేయమని చెప్పడానికి. మళ్ళీ వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. సో అందుకని అంతా కంప్లీట్ అయిన తర్వాతే తీసుకుంటాము అని చెప్పాము. అయినా సరే చిన్న చిన్న ఉన్నాయి కానీ అది పెద్ద కాదు, ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే డైలీ రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తాము అని చెప్పారు. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ రావాల్సింది, బట్ కొన్ని చేంజెస్ అంటే గవర్నమెంట్ రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అయితే తెచ్చింది. దానివల్ల అయితే లేట్ అయిపోయింది. इसको निकालना है 200 इसको ऐसा वाला कौन चाहिए? हाँ, और ये यूज करेंगे कि नहीं? ये क्या है? ये दिया है और ये कपड़ा डालनी। हाँ, तो क्या कोई दिक्कत नहीं है, कैसा ताकि डालेंगे तो एक इसका स्विच और ये ऊपर ఎలక్ట్రీషియన్ కూడా ఆ రోజే వస్తామని చెప్పారు. అండ్ ఫాల్ సీలింగ్ కోసం ఇంకా ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ కనెక్షన్స్ అయితే మనకి ఏవైతే కావాలి, ఇంకా స్విచ్ బోర్డ్స్ అవి చేంజ్ చేయాలి కొన్ని. సో వాటి కోసం అయితే అతను రమ్మని చెప్పాము. ఇంకా అతను వచ్చి ఇంకా పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పి మా వారైతే చెప్తున్నారు, అంటే మనకి ఎన్ని కావాలి అనేది. సో దీని గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తుంటాను. ఈ గుడ్ న్యూసే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అదొక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. మాకే కాదు మా పేరెంట్స్కి కూడా హ్యాపీనెస్సే. ఇంకా మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేమైతే బయట వచ్చి కూర్చున్నాము. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అన్నారు, అది హాఫ్ డే తర్వాత. బట్ అప్పటికే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే లంచ్కి అయితే సావి రుచికి వెళ్తున్నాం. సావి రుచి చాలాసార్లు మన వీడియోలో పోస్ట్ చేశాను. అక్కడ ఫుడ్ అంటే చాలా ఇష్టం, మా ఫేవరెట్ కూడాను. అక్షయ తృతీయ కదా, సో నో నాన్ వెజ్, సో ఓన్లీ వెజ్ రెస్టారెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే భోంచేస్తాము. ఇది కొత్త ఇంటి దగ్గర బేగూరు లేక్ అయితే అండర్ కన్స్ట్రక్షన్, మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది, బట్ కొంచెం మోడిఫై చేస్తున్నారు. అండ్ సావి రుచికి అయితే వచ్చేసాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అసలు ఖాళీ ఉండదు, ఏ టైంకి వచ్చినా సరే రష్గా ఉంటుంది. అంత బాగుంటాయి ఫుడ్స్ ఇక్కడ. బాగుందానన్నా? మా వారి కోసం చోలే భటూరే ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ పాప కోసం అయితే రైస్ ఐటమ్ కంపల్సరీ ఆర్డర్ పెడతాం, అది కూడా వెజ్ పులావ్ అడిగింది. సో ఇంకా తన కోసం అయితే ఇంకా వెజ్ పులావ్ ఆర్డర్ పెట్టేశాము. ఆ రోజు అయితే వెజ్ పులావ్ చాలా బాగుంది. మ్యాక్సిమం వెజ్ పులావ్ తినము, ఇంకేమైనా రైస్ ఐటమ్స్ తింటుంటాము. బట్ ఆ రోజు అయితే చాలా టేస్టీగా అనిపించింది. మేబీ చెఫ్ అయితే మారుండొచ్చు. లంచ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మాతో పాటు చాలామంది ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అక్షయ తృతీయ అయితే అందరికీ సెంటిమెంటే కదా, సో సెంటిమెంట్ ఇన్ ది సెన్స్ మంచి రోజు కాబట్టి సో ఆ రోజు ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అందరు కూడా స్టార్ట్ చేశారు. చాలామంది గృహప్రవేశాలు కూడా చేసేసారు. ఏమైంది? రాలేదా? చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఈ చెట్టు చూసారు కదా,
కోట్లింగాల పువ్వు అంటారు ఆ చెట్టే. ఆల్రెడీ ఒకసారి చిన్న షార్ట్ అయితే పెట్టాను. అండ్ ఇంకా ఫార్మాలిటీస్ ఒకరి తర్వాత ఒకరైతే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా మన కౌంట్ అయితే వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటే ఇంకా పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అతనైతే వినయ్ గారు, అతనే మాకు సేల్ చేసింది ప్రాపర్టీ. చాలా మంచివారు, చాలా పేషెన్స్. మనం ఏ డౌట్స్ అడిగినా చాలా పేషెన్స్గా చెప్తారు. కొంతమందిని చూస్తుంటాం కదా, కస్టమర్స్ ఎట్ ఏ టైం ఒకసారి రాగానే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అరిచేస్తుంటారు. బట్ ఇతను కాదు, చాలా పేషెన్స్గా అయితే మాట్లాడుతుంటారు. సీలింగ్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే వచ్చేసాయి. సో ఇంకా అవైతే పైకి అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా పేపర్ వర్క్లో ఏం రాశారంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి అయితే అక్కడ రాయమని చెప్పారు. సో అవి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఇంకా మిగతావైతే వాళ్ళ వర్కర్స్తో అయితే కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. అయితే మెటీరియల్స్ గురించి పెద్దగా ఐడియా లేదు, బట్ తెలుసుకొని అయితే చెప్తాను. ఫస్ట్ టైం కదా ఇలాంటి వాటిలో ఎంటర్ అవ్వటం. సో స్లోగా నేర్చుకుంటాను అండ్ తెలుసుకొని కూడా మీకు చెప్తాను. ఫైనల్గా అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా వారికి అయితే మీటింగ్ టైం అయిపోయింది, ఆఫీస్ మీటింగ్. సో ఇంకా హరీబరీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ సమ్మర్లో కుండ కొందాము అని చెప్పేసి. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఇలా కుండ వాటర్ తాగితే చాలా మంచిది కదా అని చెప్పి మా వారు కూడా విన్నారంట. అక్షయ తృతీయ రోజు ఇలా కుండ కొంటే మంచిది అని చెప్పి ఇంకా కుండ కూడా కొనేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కుండని వాటర్తో కడిగేసి ఇంకా అందులో అయితే 24 hours నానపెట్టాలి కదా వాటర్ వేసి. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ మనం డైరెక్ట్గా తాగేస్తే మట్టి వాసన అయితే వస్తుంది. అంతకు మించి ఇంకేమైనా బకెట్స్ కానీ టబ్స్ కానీ ఉంటే బెటరే. టబ్లో నానపెట్టుకుంటే మంచిదే. బట్ ఏంటంటే అక్కడ కింద ట్యాప్ ఉంది కదా, సో ట్యాప్ ఉండడం వల్ల అది కరెక్ట్గా ఉండట్లేదు, ఫిట్ అవ్వట్లేదు. సో ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నాను. అండ్ మమ్మీ ఏం చెప్పారంటే కుండంతా కడిగేసి వాటర్ స్టోర్ చేసేసి అందులో కొంచెం పసుపు కుంకుమ గడ్డుపు వేసుకొని 24 hours పెట్టుకోండి. ఎల్లనో అక్షయ తృతీయ రోజు తెచ్చారు కదా, ఇలా చేస్తే మంచిదని చెప్పారు. అండ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మన ఛానల్లో ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.